గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. మొత్తానికి రాష్ట్రంలో కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల వేళ డబ్బులు చిల్లర పెంకుల మాదిరి చేతులు మారుతున్నాయి. కార్పొరేటర్ సీటుకి 50 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా పెట్టడానికి అభ్యర్థులు ముందుకు వస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అధికార వైసీపీలో ఈ గోల కొంత తక్కువగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష తెలుగుదేశంలో మాత్రం పోటీ చాలా ఎక్కువగా ఉండటం, అభ్యర్థులు లేదా సీటు ఆశించిన వారు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని ఏకంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని టార్గెట్ చేసుకొని మరీ ఆరోపణలకు దిగిన సందర్భం కూడా వైజాగ్లో మనం చూసాం. అసలు ఏంటి కార్పొరేషన్ ఎన్నికలకి ఇన్నేసి వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది? వైజాగ్లో చూస్తే 1,200 కోట్ల రూపాయలు, విజయవాడలో దాదాపు 1,000 కోట్ల రూపాయలు, గుంటూరులో కూడా 800 కోట్ల రూపాయల మేరకు ఈ పోటీకి దిగిన అభ్యర్థులు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తున్నట్టు అధికారికంగా అందుతున్న లెక్కలివి, అంటే గ్రౌండ్ రిపోర్ట్. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి గారు. నమస్తే పద్మనాభరెడ్డి గారు. నమస్తే పద్మనాభరెడ్డి గారు. నమస్తే. అలాగే హైకోర్టు అడ్వకేట్ నాగేంద్రబాబు గారు. నమస్తే. పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. అవగాహన సంస్థ సెక్రటరీ శివరామరెడ్డి గారు గుంటూరు నుంచి, ఆయన కూడా జాయిన్ అయ్యారు. శివరామరెడ్డి గారు నమస్తే. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి బీజేపీ నాయకులు ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా కాసేపట్లో లైవ్లో జాయిన్ కాబోతున్నారు. పద్మనాభరెడ్డి గారు, ముందుగా నమస్తే. ఈ అంశం కనుక చూస్తే ఒకసారి అంటే అభ్యర్థులు ఎంత ఓపెన్గా ఎలిగేషన్స్ చేస్తున్నారు, మేము ఇంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇంతకు మించి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి సీటు కేటాయించిన పరిస్థితి కనిపిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జనరల్గా ఇటువంటివన్నీ ఈ పాలక పక్షంలో కనిపిస్తాయి, కానీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంలో ఈ అవకారాలన్నీ ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. దానికి సంబంధించి అసలు నిన్న వైజాగ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆ అభ్యర్థి ఏం ఆరోపణ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత తిరిగి స్ట్రైట్ టాక్ డిబేట్లోకి వెళ్ళిపోదాం. తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తలందరూ పార్టీ కష్టపడితే న్యాయం జరగదు, వ్యక్తికి కష్టపడితేనే న్యాయం జరుగుతుందని ఈరోజు నేను తెలుసుకున్నాను. పార్టీ కోసం అంత కష్టపడిన వాళ్ళందరికీ మొండి చేయి చూపించారు. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో నేను ముందుండి పార్టీ అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం నేను పని చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాడిని. లాస్ట్ టైం హాస్పిటల్ గణేష్ కుమార్ ద్వారా అవనివ్వండి, ఈరోజు పల్లా సింహాచలం గారు వచ్చి 3 నెలలు కూడా కాలేదు, అతనితో 30 కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాను. ఎందుకంటే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే నాకు మా నాన్నగారి దగ్గర నుంచి అభిమానంతో ఏ పార్టీ మారకుండా అదే పార్టీలో కొనసాగిన ఇప్పుడు దాకాను. నాకు ముందు రోజు దాకా టికెట్ నాదే. గత సంవత్సరం మార్చి 14వ తారీఖున నాకు బీఫార్మ్ ఇవ్వడం జరిగింది. 15వ తారీఖున కరోనా విపత్తు వల్ల ఆగిపోవడం జరిగింది. ఆ రోజు 10,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 31వ వార్డులో బాపు ఆనందర్ తెలుగుదేశం అభ్యర్థి అని అందరికీ తెలుసు. వైజాగ్లో మందు మొక్క తిని తాగుబోతు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కార్యకర్తల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈరోజు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు మీద నాకు అభిమానం ఉంది, కానీ ఇలా దగాకోరల వల్ల పార్టీ నాశనం అయిపోద్ది. 23 సీట్లు వచ్చాయి, ఇప్పుడు నెక్స్ట్ 3 సీట్లు వస్తాయి. ఇలాగా మన కుప్పంలో కూడా ఓడిపోవడానికి కారణం ఇలాంటి ఎదవల వల్లే. వాళ్ళకి కష్టపడి 10 సంవత్సరాల కష్టానికి ఒక కూలి అడిగానండి నేను. 10 సంవత్సరాల కష్టానికి ఒక కూలి ఇవ్వండి, పైడి వాళ్ళకి తావు ఇవ్వకండి అని అడిగాను. చూశారు కదా పద్మనాభరెడ్డి గారు. మొత్తానికి అంటే పంచాయతీ ఎన్నికల్లో డబ్బుల వ్యవహారం అంతగా బయటకు రానప్పటికీ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చేసరికి అన్ని పార్టీలు గుర్తుల మీద పోటీ చేస్తున్నాయి కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్లో ఈ ప్రచారం, ఈ పోటీతత్వం ఎక్కువైపోయింది. అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టి సీటు తెచ్చుకోవాలి, తెచ్చుకున్న సీటుని సెక్యూర్ చేసుకోవడానికి జనం కోసం ఎంత ఖర్చు పెట్టాలి, ఎందుకు ఈ ట్రెండ్ ఈ విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా కనిపిస్తుందని మీరు భావిస్తున్నారు? ఎన్నికల్లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే స్టేట్స్ ఇండియాలో ఏమైనా ఉన్నాయంటే 2 తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక. ఇక్కడ విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుంది. మరి అదే నార్త్ ఇండియాలో అక్కడ ఇంతగా డబ్బు ఖర్చు కాదు. మొదటి నుంచి ఇక్కడ ఒక అలవాటు ఏం పడిపోయిందంటే టికెట్ తీసుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టాలా, క్యాన్వాసింగ్కు డబ్బు ఖర్చు పెట్టాలా,
ఓట్లు కొనుక్కోవడానికి ఖర్చు పెట్టాలి. మరి ఇంత చేసి ఏం సాధిస్తున్నారంటే ఇప్పుడు మున్సిపాలిటీల్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ పెద్దగా ఫండ్స్ ఏం లేవు. వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఎన్నికైనా వాళ్ళు పెద్దగా చేసేదేం లేదు, కేవలం హోదా కోసమే. అయితే ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు దాన్ని కాగ్నైజబుల్ అఫెన్స్గా తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. ఇప్పుడు ఐపీసీలో ఉంది సెక్షన్ 171 అని, అంటే ఓటర్లను ప్రలోభ పెట్టే పని కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటిదైనా కానీ ఉన్నట్టయితే వాళ్లకు 1 year శిక్ష పడుతుంది. సో ఇప్పుడు నేను డబ్బులు ఖర్చు పెట్టి నాకు టికెట్ ఇవ్వలేదు, నేను డబ్బులు ఖర్చు పెట్టినానని ఇప్పుడు మాట్లాడిన ఆయన ఓటర్లకు పంచడమని అనలేదు, ఇంటర్నల్ వ్యవహారం పార్టీది. ఏ పార్టీలైనా ఇంటర్నల్ డెమోక్రసీస్ లేవు. అంటే టైంకు ఎన్నికలు కావడము, తర్వాత ఎన్నికల తర్వాత వాళ్ళు ఎవరైతే పార్టీ జెండా మోసినారో చాలా దినాల నుంచి పార్టీలో ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇవ్వడం అంటూ లేదు. సాధారణంగా ఇప్పుడు నేషనల్ పార్టీస్లో ఇది ఉండదు, ఒక కాంగ్రెస్లో ఉంది కొంచెం అంత ఇంటర్నల్ డెమోక్రసీ లేకుండా వాళ్ళే సర్పంచ్, వాళ్ళే ప్రెసిడెంట్స్ ఆఫ్ ది పార్టీ అవుతున్నారు. ఇక ప్రాంతీయ పార్టీల్లో మాత్రం ఇది క్లియర్గా కానొస్తుంది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి, ఒక పార్టీ హెడ్ ఒక అధికార నియంతగా ఉంటాడు. అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ప్రాంతీయ పార్టీ అయినా చూడండి, అది 2 తెలుగు రాష్ట్రాలనే కావచ్చు, ఇంకా వేరే పక్కకున్న ఒరిస్సాలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు. ఇది ప్రాంతీయ పార్టీలకు ఉన్న ఒక బ్యాడ్ అంటే దురదృష్టవశాత్తు ఏంటంటే ఒక నియంత ఉండడము, ఇంటర్నల్ డెమోక్రసీ లేకపోవడము, తర్వాత వాళ్ళ యొక్క బంధువులు కుటుంబ పెద్దలకే టికెట్లు ఇవ్వడము, ఇలా జరుగుతూ ఉంది. సో ఇది మున్సిపల్ ఎలక్షన్స్ అంటే పెద్ద ఇష్యూ కాదు. సాధారణంగా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో టికెట్కు డబ్బులు ఖర్చు పెట్టడము, ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడము విన్నాము. కానీ ఇది ఇప్పుడు మాట్లాడిన విషయం చూస్తూ ఉంటే గ్రామ పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున టికెట్ కోసమని డబ్బులు ఖర్చు పెట్టినారంటే అది చాలా విచారించవలసిన విషయము. ఈ ట్రెండ్ ఎందుకు వస్తుందో అర్థం అవటం లేదు. ఎలక్షన్ లోపల మొత్తానికి ప్రక్షాళన జరిగితే ఎలక్షన్ ప్రక్రియలో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ను థరోగా అమెండ్ చేసి ఇటువంటి స్టేట్మెంట్స్ రాగానే వెంటనే కేసు బుక్ చేసి ఆయనను డిబార్ చేసినట్టయితే ఇక మొదలు ఇటువంటివి జరగవు అని నేను అనుకుంటున్నాను. రైట్. కృష్ణారావు గారు మీరేమంటారు? అంటే చాలా బహిరంగంగా డబ్బులు మేము ఇంత ఖర్చు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఆ మేరకు హామీ కూడా పొందాం, కానీ ఇంతలో అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టడానికి వస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్న పరిస్థితి ప్రధాన పార్టీలు, పాలకపక్షం ప్రధాన ప్రతిపక్షంలో ఎక్కువగా కనిపిస్తున్నది నేరుగా చూస్తున్నాం. నిన్నటికి నిన్న వైజాగ్లో 31 డివిజన్ నుంచి ఆ టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థి నేరుగా ఎలిగేషన్ చేస్తున్నాడు. ఎందుకు ఈ రకమైన ఇది ట్రెండ్? చాలా అంటే బహిరంగంగా, అంటే ఇదివరకు కొంచెం సిగ్గుపడేవారేమో ఇలా చెప్పుకోవడానికి లేకపోతే మాట్లాడటానికి, ఈరోజు అవన్నీ వదిలేసి ఎందుకు నేరుగా చెప్పేసుకునే పరిస్థితి వస్తుంది? సిగ్గు అది ఇష్యూ కాదనుకుంటా. ఇక్కడ తను ఏదో ఆశించుంటాడు, వస్తుందని రాకపోయేటప్పటికీ ఆ కడుపు మంటతో బయటపడ్డట్టున్నాడు. సో అది నేను పెద్దగా, అంతకుముందు కూడా చాలా మంది ఇట్లా స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇదేమి కొత్త ట్రెండ్ ఏమి కాదు. రెండోది, ఈ ఇష్యూ అసలు ఎట్లా వచ్చిందనే మూలాలకు పోకుండా ఒకళ్ళని ఇద్దరు అరెస్ట్ చేసినా, కేసులు పెట్టినా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. బికాస్ రేపటి నుంచి వాడు మాట్లాడటం మానేస్తాడు. అంతేగాని డబ్బు యాక్టివిటీ, డబ్బు ప్రలోభం ఉండకుండా పోవటం అనేది మాత్రం అవకాశమే లేదు. 1, 2 ఆయన అన్నట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ చాలా జాస్తిగా అయింది. యాక్చువల్గా కొంత నార్త్ ఇండియాలో లేదన్నారు, ఎక్కువ రోజులు పట్టదు. మన తెలుగు కాంట్రాక్టర్లు అక్కడికి వెళ్ళిపోయినారు కదా, అక్కడ వాళ్ళని కూడా ఈ లెవెల్ కు తీసుకొచ్చేస్తారు. దాంట్లో ఏమి పెద్ద ఇష్యూ లేదు. వీడు ఇస్తానంటే వాడు వద్దనే వాడు ఎవడు ఉంటాడు రాజకీయ నాయకుడు. బేసిక్ గా అసలు నాకు తెలిసి 2004 ముందు ఇరిగేషన్ బడ్జెట్
1000 కోట్లు ఉంటే చాలా ఎక్కువ పెట్టారు అనుకునేవాళ్ళు. చాలా చాలా ఎక్కువ పెట్టారని 1000 కోట్లు, ఐ థింక్ ఆ ఇయర్ 1400 కోట్లు ఎంతో బడ్జెట్ పెట్టారు, ఆఖరుకు 800 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. సడన్ గా 2004 తర్వాత అది 10,000 కోట్లకు 15,000 కోట్లకు వెళ్ళిపోయింది, ఖర్చు కూడా అయింది. అండ్ కొత్త ట్రెండ్ ఒకటి మొదలెట్టాం మనం. అంతకుముందు ప్రాజెక్ట్ అంటే అది కట్టడానికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టేది. సో దాని మీద వచ్చే డబ్బులు 2-3 గవర్నమెంట్లు 2-3 పార్టీలు పంచుకునేవి. లిఫ్ట్ ఇరిగేషన్స్ అనేవి ఐ థింక్ అది మొత్తం ఈ దేశానికి ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి పెద్ద పొలిటికల్ కరప్షన్ గిఫ్ట్. దీంట్లో ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల నీళ్లు వస్తాయా రావా దేవుడికి ఎరుక, ముందు డబ్బులు అయితే వస్తున్నాయి. ఐ మీన్ వెరీ వెల్ రిమెంబర్ వన్, మేము ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఎన్నికల్లో, అవి పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు కానివ్వండి, ఇక్కడ ఎవడు వాడి సొంత డబ్బు ఖర్చు పెట్టుకోవట్లేదు. పంచాయతీలో డబ్బులు వస్తాయా లేదా అనేది అది వేరే విషయం. వాడికి ఒక హోదా వచ్చిందంటే దాన్ని పెట్టుకుని ఒక కాంట్రాక్ట్ తెచ్చుకుంటాడు, గవర్నమెంట్ కాంట్రాక్ట్. ఆ గవర్నమెంట్ కాంట్రాక్ట్ లో డబ్బులు చేసుకుంటాడు, ఏదో సప్లై కాంట్రాక్ట్ ఏదో ఒకటి, సంథింగ్ ఆర్ ది అదర్. సో అందుకని ఆ లోకల్ బాడీలో వచ్చే డబ్బులకు వీళ్ళు పెట్టే ఎక్స్పెండిచర్ కు లింక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డెఫినెట్ గా ఎవడు చేతి డబ్బులు అయితే ఖర్చు పెట్టాడు, ఇవన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చేవే. ఓ పెద్ద ప్రాజెక్ట్ విషయం నాకు బాగా గుర్తు. ఆ ఫైనాన్స్ మినిస్టర్ దీనికి ఎగ్నెస్ట్ గా రాస్తే, ఆ రోజు చీఫ్ మినిస్టరు ఈ ప్రాజెక్ట్ లో మనకు ఓట్లు వస్తాయి, నోట్లు వస్తాయి, దానికి మీరు ఎగ్నెస్ట్ గా రాస్తే ఎట్లాగండి, ఫైల్ వెనక్కి పంపిస్తున్నాను, కాస్త పాజిటివ్ గా రాసి పంపించండి అని వెనక్కి పంపించిన గుర్తు. ఎందుకు చెప్తున్నానంటే ఒక రకంగా ఆంధ్ర, యునైటెడ్ ఆంధ్రాలో పర్ఫెక్ట్ చేసి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు పూర్తిగా ఒక స్థాయికి తీసుకుపోయినటువంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇవ్వటం దేవుడికి ఎరుక, డబ్బులు చేసుకోవటానికి ఒక మంచి అవకాశం చూస్తున్నారు. అందుకని సడన్ గా ఇరిగేషన్ మీద అంత ఎక్స్పెండిచర్స్ పెరిగిపోయినాయి. సో ఈ వచ్చినటువంటి మనీ అంతా రొటేట్ అవుతుంది. సో ఐ మీన్ ఇది ఓ విషస్ సర్కిల్ ఎక్కడ బ్రేక్ అవుతుందనే నేను కూడా ఇప్పుడు ఆలోచిస్తుంటాను. 2 రకాలుగా బ్రేక్ చేయొచ్చు, బట్ 2 చోట్ల కూడా సిస్టమ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఒకటి, అఫ్ కోర్స్ దట్ ఈస్ ది అల్టిమేట్, ప్రజలు డబ్బులకు లోపపడి ఓటేయని పరిస్థితి ఆ చైతన్యం కనుక వచ్చిందని అంటే అక్కడ బ్రేక్ అయిపోతుంది. అది వచ్చే అవకాశం ఎక్కడా లేదు, ఒప్పించడం లేదు. రెండోది, ఇంత పెద్ద ఎత్తున కరప్షన్ చేసి డబ్బులు చేసుకుంటూ ఉన్నా మాకేమీ కాదు అనేటటువంటి ధీమా రాజకీయ నాయకుల్లో, అధికారుల్లో ఇప్పుడు బాగా సీల్ అయిపోయింది. ఏమీ కాదులే, ఏముంది, ఒకవేళ కేసైనా ఎప్పటికో అవుతుంది. ఇన్ని చోట్ల ఇన్ని రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున కరప్షన్ జరుగుతుంటే ఆఖరుకు మనకు వచ్చినవి 2 కన్విక్షన్స్. ఒకటి లాలూ ప్రసాద్ కన్విక్షన్, రెండోది జయలలిత కన్విక్షన్. అంత మించి ఏం కన్విక్షన్స్ రాలేదు కదా, అది కూడా హామీ చచ్చిపోయిన తర్వాత వచ్చింది. సో ఎవడు పెద్ద దాని గురించి బాధ కావట్లేదు. సరే, అధికారులు కూడా పెద్దగా, ఐ మీన్ ఐ డోంట్ నో, ఐ మీన్ దే ఆర్ టేకింగ్ ఎ రిస్క్, డెఫినెట్లీ దే ఆర్ టేకింగ్ ఎ రిస్క్, బట్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ విల్లింగ్ టు టేక్ దిస్ రిస్క్. సో ఇక్కడ సిస్టమ్స్ గనక కొంత స్ట్రాంగ్ గా అయ్యి చేసుకోవటానికి అవకాశం లేకపోయినా తగ్గుతుంది, అటు ప్రజల నుంచి చైతన్యం వచ్చినా తగ్గుతుంది. రెండిటికి అవకాశం లేదు కాబట్టి తన ప్రభావము, ప్రలోభము ఎన్నికల్లో చాలా కాలం వరకు భారతదేశ రాజకీయాల్లో ఉండబోతున్నాయి. అది ఫ్యాక్ట్. దానిని మనం అంటే కృష్ణారావు గారు, అంటే ఇక్కడ అర్థం కాని విషయం, ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే కేవలం 2 తెలుగు రాష్ట్రాలకే ఈ ఫెసిలిటీ ఉంది. ఎందుకుంది అంటే వేరే రాష్ట్రాలు, ఇప్పుడు జార్ఖండ్లో ఒక ఎంపీ మ్యాక్సిమం ఖర్చు పెట్టేది, ఎంపీ క్యాండిడేట్ ఖర్చు పెట్టేది 10 లక్షలు అండి. రీసెంట్ ఎలక్షన్స్ సంగతి నేను చెప్తున్నా. 2019 ఎలక్షన్స్లో మ్యాక్సిమం 10, అది దాటి 12 లక్షలు ఖర్చు పెట్టిన ఎంపీ నాకు 2 లక్షలు అదనంగా ఖర్చుందని చెప్పుకున్నాడు. అలాంటిది ఒక కార్పొరేటర్ అభ్యర్థి సీటు కొనుక్కోవటానికి, పార్టీలో సీటు తెచ్చుకుంటానికి 50 లక్షల నుంచి 1 కోటి 2 కోట్ల దాకా వెళ్ళి త్వరత అమ్మిన 10 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఎందుకునింది? మనకే ఎందుకుంది ఇది? ఎందుకుందంటే ఇక్కడ ఫ్రీ మనీ అవైలబుల్ గా ఉంది. మన స్కీమ్స్ అన్నిట్లో లెవెల్ ఆఫ్ కరప్షన్ గవర్నమెంట్ లో మిగిలిన రాష్ట్రాల కన్నా ఆంధ్ర, తెలంగాణలో చాలా ఎక్కువ స్థాయిలో ఉంది అనేటటువంటిది నిర్వివాదాంశమైనటువంటి విషయం. రైట్. స్కీమ్స్ ను తయారు చేసుకోవటమే చెప్పాను కదా, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ లో ఇచ్చే నీళ్ల కన్నా
వచ్చే పేమెంట్లు ఎంత అనే దాన్ని బేస్ చేసుకొని తయారవుతున్నప్పుడు అంత అమౌంట్ ఆఫ్ పొలిటికల్ మనీ పొలిటికల్ లీడర్స్ దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో తప్పకుండా మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే ఈ ధనం ప్రభావం ఎక్కువ ఉన్నది. ఇన్ఫాక్ట్ అందుకనే చెప్పాను కదా, మన కాంట్రాక్టర్లు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇట్, మేకింగ్ మనీ ఇన్ దిస్, షేరింగ్ విత్ ది పాలిటీషియన్స్. వీళ్ళే ఇప్పుడు పోయి మొత్తం దేశానంతా కూడా కరప్ట్ చేయబోతున్నారు. జార్ఖండ్ లో ఈ రోజు తక్కువ ఉందంటే ఇట్స్ ఓన్లీ మ్యాటర్, మేబీ మనకన్నా 10 సంవత్సరాల ల్యాగ్ లో ఉన్నారేమో. మన వాళ్ళు పోయి అక్కడ 4 ప్రాజెక్ట్ చేశారంటే అక్కడ మినిస్టర్లకు కూడా ఇవే డబ్బులు వస్తాయి, అదే ఖర్చు మొదలవుతుంది. రైట్ కృష్ణ గారు. నాగేంద్ర గారు చెప్పండి. చూసారు అంటే రెండు ఇప్పుడు చెప్పిన మూడు కార్పొరేషన్ కూడా వైజాగ్ కావచ్చు, గుంటూరు, విజయవాడ 3 రాజధాని ప్రాంతానికి చెందినవే. వైజాగ్ అంటే సరే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కాబోతోంది కాబట్టి దానికి సంబంధించి ఈ రాజధాని ప్రాంతంలోనే ఇంత చేటు ఎక్స్పెండిచర్కి సంబంధించి ఓపెన్గా వచ్చేస్తున్నారు అభ్యర్థులు. ఎస్ మేము ఇంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఇస్తాం, మాకు హామీ ఇచ్చారు, కానీ ఇంతలో ఇంకో 10 రూపాయలు ఎవరు ఎక్కువ ఇస్తున్నారు సరే అటు వెళ్ళిపోతున్నారు. ఇంత ఓపెన్గా బయటికి రావడం అనేది ఇటీవల కాలంలో లేదు. ఇంతకుముందు అంటే ఏమన్నా లోపాయికారిగా జరిగిపోయేవి. ఇప్పుడు ఓపెన్గానే శాపనార్థాలు మాకు ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ మీకు ఇప్పుడు 23 వచ్చినాయి, ఇప్పుడు వచ్చేసరి ఇంకా 3 వస్తాయని. ఎన్నికల్లో ముఖ్యంగా ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడితే అసెంబ్లీలో అధికారం వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేషన్, ఎమ్మెల్యే సెంటర్డ్ అడ్మినిస్ట్రేషన్ తయారైంది దేశం అంతా కూడా. కాబట్టి ఎమ్మెల్యేగా కనుక ఎన్నికైతే ఛాన్స్ దొరికితే మంత్రి పదవి దొరకవచ్చు, ఛాన్స్ దొరకకపోయినా సరే ఎమ్మెల్యేగా ఉంటుంటే అధికారాలు, ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్ కట్టి కావాలంటే డిసిడెంట్ వాయిస్ని రేస్ చేయొచ్చు, కాబట్టి డిసెంట్ వాయిస్ని రేస్ చేయొచ్చు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఎమ్మెల్యేలకి మాత్రం అర్థం చేసుకోగలం. అది మనం దాన్ని సపోర్ట్ చేయలేకపోవచ్చు కానీ అర్థం చేసుకోగలం. ఇంత అమౌంట్స్ ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే డైరెక్ట్గా అక్కడ లబ్ధికి, వాళ్ళకి వచ్చేటువంటి లబ్ధికి, వాళ్ళకి వచ్చే పొలిటికల్ ఆఫీస్కి ఉన్నటువంటి లింక్ చాలా ఎస్టాబ్లిష్ అయిపోయింది, దాంట్లో అనుమానం లేదు. పార్లమెంట్ కూడా సుమారుగా ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఇక్కడ లోకల్ ఎలక్షన్స్లో ఇందాక విఘ్నులు చెప్పినట్టుగా మన ఐవీర్ కృష్ణ గారు, మాజీ చీఫ్ సెక్రటరీ గారు, ఇక్కడ యాక్చువల్గా అంత పెద్ద ఎత్తున డబ్బులకి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే అసలు పంచాయతీ బాడీలని పంచాయతీ బాడీలుగానే చూస్తున్నారు ప్రభుత్వాలు వాటిని ఎట్టుపెట్టడం ప్రతిష్టపరచట్లేదు. వాటికి ప్రత్యేకమైనటువంటి విధులు, విధానాలు, నిధులు పెద్ద ఎత్తున లేవు. వాళ్ళు ఖర్చు పెట్టే చూస్తే అసలు వాళ్ళ బడ్జెట్ కంటే కూడా, ఆయా మున్సిపల్ కార్పొరేషన్స్ యొక్క బడ్జెట్ కంటే కూడా, యాన్యువల్ బడ్జెట్స్ కంటే కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అంటే ఇది కంప్లీట్గా ఇల్లాజికల్ అనిపిస్తుంది. కానీ ఎందుకు అంటే అక్కడ కృష్ణారావు గారు చెప్పినట్టుగా దాని ద్వారా ఏంటంటే పొలిటికల్గా యాక్సెస్ వస్తుంది. ఒక కార్పొరేటర్ గానో ఒక మేయర్ గానో కనుక ఎన్నికైతే పొలిటికల్గా మంత్రులతోటి, ముఖ్యమంత్రితో యాక్సెస్ వస్తుంది. కాబట్టి యాక్సెస్ని ఉపయోగించుకొని అధికారాన్ని మరింత పల్లెపరుచుకోవటం, దాన్ని కాంట్రాక్ట్లుగా కన్వర్ట్ చేసుకోవటం, మానిటైజ్ చేసుకోవటం. రెండోది ఛాన్స్ వస్తే లోకల్ ఎమ్మెల్యే బదులు మనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమో, మనం అంటూ ముందులో కనపడాలిగా, విజిబిలిటీ ఉండాలి కదా. సో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెద్ద పదవి కోసం చెప్పి ఒక పోరాటానికి ఒక ప్రాతిపదికగా వీళ్ళు ఖర్చు పెడుతూ కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఏంటి అల్టిమేట్గా ఈ రాజకీయ వ్యవస్థని అంటే కృష్ణరావు గారు హింట్ చేస్తున్నట్టుగా రెండోది ఏదైతే ఉందో ఒకటేంటంటే ముందులో ఈ ఓటుకి వెల్ఫేర్కి, అంటే నా ఓటుకి నా వెల్ఫేర్కి సంబంధం ఉన్న విషయం ప్రజలకు పూర్తిగా స్పష్టంగా అర్థం కావాలి. ప్రధానంగా మనం రాష్ట్ర ఎన్నికలు, దేశ ఎన్నికలు చూస్తే డబ్బుల ప్రభావం గెలిచి అంటే ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ఖర్చు పెట్టినా కూడా ప్రజలు అల్టిమేట్గా ఎవరికి ఓటు ఇవ్వాలో వాడికి ఓటు వేస్తున్నారు. సమ్ టోటల్ మీరు రాష్ట్రం మొత్తం ఒక యూనిట్గా తీసుకుంటే, దేశం మొత్తం ఒక యూనిట్గా తీసుకుంటే బై అండ్ లార్జ్ ఒక డెమోక్రటిక్ వాయిస్ వెళ్తూ ఉంది. డబ్బులు ఖర్చు పెట్టినా, మన టీడీపీ ఎన్నికలు ఓడిపోయిందని డబ్బులు ఖర్చు పెట్టకపోతే కాదు, ఖర్చు పెట్టినా కూడా టీడీపీకి ఓటు వేయదలుచుకోలేదు కాబట్టి డబ్బులు తీసుకున్నా కూడా టీడీపీకి ఓటు వేయలేదు. అది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాకపోతే పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతంగా వాళ్ళకి చాలా ప్రతిష్ట, అంటే నాకు ఆ చిన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి తక్కువ మంది ఓటర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంత ఎక్కువ పెట్టినా కూడా ఓటుకి 2,000, 3,000, 4,000 ఇచ్చినా కూడా ఓటర్ల సంఖ్య పరిమితంగా ఉంటుంది కాబట్టి పెట్టేటువంటి పెట్టుబడి మరి అపరిమితంగా ఉండబోవట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని 80% గెలవాలి, ఒక ప్రెస్టీజ్గా తీసుకోవాలి. దీంతో మనం రాష్ట్ర నాయకత్వం కన్నుల్లో పడాలి. కన్నుల్లో పడితే కనుక రేపు పొద్దున ఆ కన్నుల్లో పట్ట మీద ఎక్కడికి తీసుకెళ్లిపోతుందో అటువంటి ఒక ఆశ. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు 1,200 కోట్లు అనుకుందాం, వార్షిక బడ్జెట్, కార్పొరేషన్ల వార్షిక బడ్జెట్లు కూడా అంత ఉంటాయో ఉండవో అంటే ఒక సందేహం. అది అంటే బడ్జెట్ అయినా కూడా దాంతో సంబంధం లేకుండా, దానితో నిమిత్తం లేకుండా ఎంతకైనా మేము ఖర్చు పెట్టేద్దాం అనే ధోరణి, ఈ తెగింపు దేనికి ఇండికేషన్? ఒకటి డిఫరెంట్గా వాళ్ళ అవినీతి అంటే బహుశా ఇల్లిసిట్ లిక్కర్ ద్వారా కానీ
ఇంకా అక్రమాల ద్వారా కానీ, ఇసుక మాఫియా ద్వారా కానీ, రకరకాల ఇల్లీగల్ సోర్సెస్ ద్వారా డబ్బులు బాగా జనరేట్ అవుతున్నమాట వాస్తవం. అంటే వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. దీని ద్వారా ఏమవుతుందంటే ఇల్లీగల్గా మనీ ఎక్కువగా సమకూరిందో ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. దాన్ని పొలిటికల్ పవర్ కన్వర్ట్ చేసుకుంటే ఒక షీల్డ్ వస్తుంది, ఒక భద్రత వస్తుంది, దానికి రాజ్యమే దానికి ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి ఆ భావనతో కూడా ముఖ్యంగా ఇల్లిసిట్ లిక్కర్ కానీ, ఇల్లిసిట్ బిజినెస్ చేసేవాళ్ళు, ఇల్లిస్టిమేట్ మనీని ఎక్కువగా సంపాదించిన వాళ్ళు ఇట్లా ఎక్కువ ఖర్చు పెట్టి ఏదో రకంగా దాన్ని రాజకీయ అధికారంగా కన్వర్ట్ చేసుకుంటే మనకు ఒక భద్రత లభిస్తుంది, ఒక కవర్ లభిస్తుంటే ఒక ఆలోచన చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక కాంట్రాక్టర్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణరావు గారి పెద్దలు వారు 32 ఏళ్ల పాటు సుమారుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసే ఉమ్మడి రాష్ట్రంలో. ఇక ఈ కాంట్రాక్టర్ల సంగతి ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా ఒకటిద్దరు పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళు చెప్తా ఉన్నారు ఓపెన్గా. 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఒక కుడి జేబులో ఒకళ్ళు, ఎడం పక్క జేబులో ఒకళ్ళు ఉన్నారని చెప్పి వీళ్ళ పొలిటికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఆ కాంట్రాక్టర్లే భరిస్తున్నట్టు వాస్తవం తెలుసు. సుమారుగా 2 రాష్ట్రాల్లో కలిపి 2 లక్షల కోట్ల రూపాయల పైచలకు కేవలం 1-2 కాంట్రాక్టర్లే చేస్తున్న విషయం కూడా తెలుసు మనకి. రైట్ ప్రసాద్ గారు చూసారంటే పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే సరే అది పార్టీ గుర్తులు ఏమీ లేవు అక్కడ. ఇక్కడికి వచ్చేప్పటికీ ఎందుకు ఇంత పట్టుదల? పంచాయతీ ఎన్నికల్లో తన ఓట్ షేర్ తగ్గిపోవడంతో తెలుగుదేశం ఎలాగైనా దాన్ని సుస్థిరం చేసుకోవటానికి లేదా పోగొట్టుకుని దాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోవటానికి ఈ ఓపెన్గా ఈ తెలుగుదేశంలో ఎక్కువ కనిపిస్తుంది. వాస్తవంగా పాలకపక్షంలో కనపడాలి ఏది ఈ కార్పొరేటర్ అభ్యర్థుల కోసం పోటీ, డబ్బులు ఖర్చు పెట్టడం అక్కడ లేదని కాదు, అక్కడికన్నా ఇక్కడ చాలా విస్తారంగా కనిపిస్తుంది. కారణం ఏమింటుంది? ముందుగా ప్రేక్షకులకు నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్తే అండి. బాధ్యత, ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వర్తించడం అన్నది ఒక ప్రక్రియ అండి. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ అండి. ఈ చైన్ సిస్టంలో ఎవరు దీన్ని అలవాటు చేశారు అన్న దగ్గర నుంచి మొదలైతేనండి ఎవరు అతిథులు కాదు. ఈ రాజకీయ వ్యవస్థ ఈ విధంగా తయారవడానికి బ్యూరోక్రసీ వ్యవస్థ కూడా 200% బాధ్యత వహించాలి. ఎందుకంటే తప్పుని ప్రోత్సహించడం మనం వెంగళరావు గారి ఆయనలోనే చూసాం. ఆయనకి ఏం తెలియక మొత్తం అంతా బ్యూరోక్రాట్స్ మీద ఆధారపడి ఉండేవారు. అప్పటి నుంచి బ్యూరోక్రాట్స్ డామినేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఎలా తయారైందంటేనండి, అంటే వ్యవస్థలో ఒకళ్ళు సరిదిద్దడానికి మహానుభావుడు అంబేద్కర్ గారు ఎంత చక్కగా రాజ్యాంగం రాశారంటే ఒక తప్పుని సరిదిద్దడానికి వేరే వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థలు రెండు ఎప్పుడైతే సంఘటితంగా ముందుకెళ్లే ప్రక్రియలో ప్రజలకు మేలు చేసే ప్రక్రియ జరగాలి. ఎప్పుడైతే ప్రజలకు మేలు జరిగే ప్రక్రియ మాట దేవుడు ఎరుగు, వీళ్ళ బాగోగులు చూసుకునే ప్రక్రియ. ఇందాక మన పెద్దలు ఐవీఆర్ కృష్ణారావు గారు సార్ చెప్పినట్టు ఇది ఒక పొలిటికల్ అంబిషన్ అనేది ఎలా అయిందంటే ఒక ఉపాధి హామీ పథకం కింద తయారైంది. ఎలాగో అలాగా వాళ్ళ ఫుటేజ్ కనుక చూసుకోగలిగితే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా గతంలో యునానిమస్గా గెలిచింది, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ అనుకున్నారు కాదు, దాని కంటిన్యూషన్ అన్న తర్వాత ఏమైందంటే క్యాండిడేట్స్ వర్సెస్ క్యాండిడేచర్. అక్కడ వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మారిస్తేనే కానీ గెలిచే పరిస్థితి లేనప్పుడు పార్టీ పరంగా ఒక నిర్ణయం లేదా డబ్బులు ఇప్పుడు ఎవరో ఒక ఇన్ఛార్జ్ ఎవడో ఉంటాడు, వాడికి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చే ప్రాసెస్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఈ క్యాండిడేట్ మీద నెగిటివ్ ప్రొఫైల్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే పార్టీ విన్ సిచ్యువేషను అండ్ పార్టీకి ఏ విధంగా గెయిన్ అవుతుంది, ఇండివిజువల్గా పాకెట్ ఎలా గెయిన్ చేసుకోవాలన్న ప్రక్రియలో ముందుకెళ్తారు. మీరు చెప్తుంది వైజాగ్ ఒకటే వర్డ్, కొవ్వూరులో అయితే డైరెక్ట్గా డెలిబరేషన్ అంట, అండ్ గుంటూరులో చెప్పక్కర్లేదు ఏం జరుగుతున్నది అన్నది. విజయవాడ కార్పొరేషన్ నిన్నటిదాకా మనం ఇక్కడ మీ స్థానంలో ఒక డిబేట్ నడిచింది, దాని పర్యవసానం చూసారా, వాళ్ళిద్దరూ కలిపి వాళ్ళ ప్రచారంలో తిరుగుతున్నారు. అంటే ఏంటంటే ఎవరి పాకెట్స్ వాళ్ళు ఖచ్చితంగా స్ట్రాంగ్ అయిపోయి అంటే నెక్స్ట్ ప్రక్రియలో అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అన్నది కనుక ఎప్పుడైనా డ్రైవ్ అవుతుంది అనుకోండి ఏమీ జరగదు. సార్ చెప్పారు ఇందాక ఐవీఆర్ కృష్ణారావు గారు, మహా అయితే కన్విక్షన్ అయిందనుకోండి లల్లూ ప్రసాద్ యాదవ్ గారు, జయలలిత గారు చచ్చిపోయేదాకా తీర్పు రాలేదు, లల్లూ ప్రసాద్ గారికి చచ్చిపోతానన్నారు తీర్పు రావట్లేదు. ఇంకా బ్యూరోక్రాట్స్ విషయం మన శ్రీలక్ష్మి గారు మొన్న వాళ్ళందరూ మళ్ళీ రిట్రీవ్ అయ్యి ఎలాగ మళ్ళీ పోస్టింగ్లు సంపాదించుకున్నారు. అంటే భయం అన్నది ఎట్టి పరిస్థితుల్లో లేదు. భయం లేనప్పుడు ఏమవుతుందంటే ఏదైనా జరుగుతుంది. ఇక్కడ మీరు జార్ఖండ్లో 10-15 లక్షలు అంటున్నారు, ఏం అతీతులు కాదండి, మనం సంపాదించిన డబ్బులంతా అక్కడ ఉత్తర దేశంలో తగలబెట్టడానికే అయిపోతుంది జనాభా ప్రాతిపదిక మీద. వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్స్కి డబ్బులు తక్కువ ఖర్చు పెట్టవచ్చు, కానీ మిగిలిన స్థానిక స్థితిగతులు అన్నీ మన సదరన్ స్టేట్స్ నుంచి డబ్బులు ప్రవాహం ఎక్కడికి. అండ్ మోరోవర్ ఇక్కడ ఏంటంటేనండి ప్రతి ఒక్కడికి ఒక యాస్పిరేషన్, నేను పొలిటికల్గా ఉంటేనే శాసించగలను, ఎవరినైనా శాసించగలను అన్న ప్రక్రియలో డ్రైవ్ అయ్యే సిస్టమ్ని గత 15-20 సంవత్సరాలు బట్టి మనం కొత్త తరం తీసుకొచ్చాం. దాంట్లో పొలిటికల్గా పవర్ ఉంటేనే ఏదైనా చేయగలం అన్నదానికి అది చిన్న పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి సీటు దాకా ఉన్న ప్రతి పోస్ట్కే కాంపిటీషనే. డబ్బులు ఇచ్చివాడు ఉంటున్నాడు అండి, పార్టీ మాత్రం ఏం చేస్తుంది చెప్పండి. 10 రూపాయల సీట్ అనుకోండి, ఇప్పుడు మన మల్కాజ్గిరి సీటు వేలంపాటి మర్చిపోయారు మీరు. ఇక్కడ గత ఎలక్షన్లో 100 కోట్ల దాకా వెళ్ళింది, అది ప్రత్యేకంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరు ప్రూవ్ చేయగలం, ఏ విధంగా ప్రూవ్ చేయగలం? అది కాదు అసలు కాన్సెప్ట్. ఏంటంటే ప్రజలలో ఒక యాక్సెప్టబిలిటీ ఉందండి, క్యాండిడేట్ ఎవరన్నది చూసుకోవట్లేదు, ఎవరు వీడు మళ్ళీ తిరిగి నాకు డబ్బులు ఇస్తాడు ఎవడా. ఎలక్షన్ ఒక్కరోజుకే ప్రజలకి వాళ్ళకి బంధం ఏర్పడింది, ఆ ఎలక్షన్ ఒక్కరోజుకి డబ్బులు ఎవరు ఇచ్చి సస్టైన్ చేసుకోగలరో వాళ్ళ పక్కే ఆకర్షణ జరుగుతుంది.
వ్యవస్థను అందరికీ తెలిసిన వ్యవస్థ కూలిపోయింది, ఇక్కడ కూర్చొని అందరూ చెప్పడానికి చాలా బాగుంటుంది, కానీ వ్యవస్థని పునరుద్ధరించడానికి ఎవరు బాధ్యత, ఎవరు నిర్వర్తిస్తున్నారు? నేను ఫెయిల్యూర్, లెట్ మీ యాక్సెప్ట్ మై ఫెయిల్యూర్స్. ఆ వల్లే తప్పు జరుగుతుంది ఆ వ్యవస్థలో. నేను నాలో కొన్ని లోపాలు ఉండడం వల్ల వ్యవస్థను నేను ఈ విధంగా చేయలేకపోతున్నాను. వ్యవస్థలో పార్షల్గా నాకు ఒక 1 to 10 స్కేల్లో 10 చేయాలని ఉంటుంది, అందులో నేను ఒకటే చేయగలుగుతున్నాను, మిగిలిన 9 నా లోపం కింద యాక్సెప్ట్ చేయగలిగాను. యాక్సెప్ట్ చేయలేనప్పుడు వచ్చే విపత్కర పరిస్థితి లేదు. రైట్. శివరామరెడ్డి గారు, అవగాహన సంస్థ కార్యదర్శి శివరామరెడ్డి గారు చెప్పండి. వీరు వాస్తవంగా ఎలక్షన్ ఖర్చుల మీద నిజంగా చాలా చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమం అవగాహన సంస్థ చాలా సంవత్సరాల పాటు నడిపింది. చాలా బాధ్యతగా శివరామరెడ్డి గారు చేశారు. వీటి మీద ఆయన ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. శివరామరెడ్డి గారు చెప్పండి. శివరామరెడ్డి గారు చెప్పండి. ఈ కార్పొరేషన్లకి మితిమీరిన ఖర్చు అంటే కంటెస్ట్ చేసే అభ్యర్థులు అలాగే వాళ్ళని ప్రోత్సహించే పార్టీలు ఇది మరీ బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చేదాకా వెళ్తున్న పరిస్థితిని ఎలా చూడాలి? శివరామరెడ్డి గారు, ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ అంటే వీళ్ళు ఏదో అందరూ సంపాదించుకుందామని రావట్లేదండి. ఒక సోషల్ స్టేటస్ కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెడదామంటే డబ్బులు చాలామంది దగ్గర విపరీతంగా ఉండిపోతున్నాయండి. ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి అనమాట. పోటీ చేసే వాళ్ళలో సగం మంది సోషల్ స్టేటస్ కోసం నేను కార్పొరేటర్కి గెలవాలి, అవసరమైనప్పుడు నాకు ఉపయోగపడుతుంది, ఇది నేను ముఖ్యమంత్రి దగ్గర పోవాలన్నా లేకపోతే ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే నేను కార్పొరేటర్ అని చెప్పుకుంటే నాకు ప్రత్యేకత వస్తుందని చెప్పేసి ఏదో గుంటూరులో ఎక్కడో ఉన్న ఒక ప్లాట్ అమ్మేసి దానికి సంబంధించి కొంత ఖర్చు పెడుతున్నారండి. మరి కొంతమంది ఏమో ఖర్చు పెట్టిన దానికి ఇంత సంపాదించుకోవచ్చు అనే దాని మీద ఉంటుంది. గతంలో ఇక్కడ గెలిచిన వాళ్ళు మామూలుగా ఉన్నవాళ్ళు 2-3 ఇన్నోవాలు కొనుక్కునే పరిస్థితి ఉంటుంది అనమాట. వాళ్ళే కాంట్రాక్టర్లు, మరి అన్ని వ్యవహారాలు నడిపించే ఒక చక్రం తిప్పేవాళ్ళు కూడా ఈ కార్పొరేటర్లు అవుతున్నారన్నమాట. మరి చివరిలో మేయర్ ఎలక్షన్ కనుక కొంచెం ఏమన్నా బాగా స్పీడ్గా కొంచెం పోటాపోటీగా వస్తే మళ్ళీ మనం పెట్టిన ఖర్చు మొత్తం వస్తుందని చెప్పేసి ఒక్కొక్క కార్పొరేటరు కనీసం 15-20 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది మినిమం అనమాట. ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే సగం మంది సంపాదించుకుందామనే ఉద్దేశం, తర్వాత కొంతమంది ఒక స్టేటస్ కింద ఇది నాకు 10 మందిలో నాకు గుర్తింపు కార్పొరేటర్ అనే దాని మీద వాళ్ళు ఎక్కువ శాతం పోటీ చేస్తారనేది నా ఉద్దేశం అండి. వాస్తవంగా డబ్బులు బహిరంగంగా ఖర్చు పెడుతున్నారు. పంపిణీ కూడా ఓటర్లలో డివిజన్లో ఉన్న ఓటర్లలో 80% మందికి డబ్బులు పంచుతున్న సంఘటనలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. రైట్. పద్మనాభరెడ్డి గారు చూశారు కదా, విన్నారు కదా. అంటే ఇప్పుడు గుంటూరులో ఒక 57 డివిజన్లు అండి, విజయవాడ 64, వైజాగ్ 98 డివిజన్స్. గుంటూరులో అయితే దాదాపు రమారమి 20-25 డివిజన్స్లో ఈ రకంగా నేరుగా డబ్బులు పంపిణీ చేయటం అనేది మొదలైపోయింది. ఎటువంటి విజిల్ లేదు. అంటే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఇన్ని రకాల హడావిడి చేసిన ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి లేకపోతే క్యాండిడేట్స్ పెడుతున్న ఖర్చు వచ్చేసరికి ఎందుకనో ఒక రకమైన నిర్లిప్త ధోరణితో ఉంది. ఎందుకంటారు? ఈ యొక్క గ్రామ పంచాయతీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనుకోండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ చక్కగా ఇస్తారు. ఇట్లా అక్కడక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టాలా, చెక్ చేయాలా, రాత్రిలో ఏదైనా డబ్బు పంచుతుంటే పట్టుకోవాలని కొన్ని సందర్భాల్లో పోలీస్ వాళ్ళు పట్టుకుంటారు. తర్వాత ఏమవుతుంది, మేము 2014-2019లో ఈ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంచుతున్న వాళ్ళు లేదా డబ్బు ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు బుక్ అయిన కేసెస్ అన్నీ కూడా తీసినాం ఆర్టీఐ కింద ప్రతి ఎస్పీ నుంచి తెలంగాణ ప్రాంతంలో. సుమారుగా 570 కేసులు వచ్చినాయి సెక్షన్ 171 కింద. అంటే ఎన్నికలలో డబ్బులు పంచడము లేదా డబ్బులు క్యారీ చేయడము ఇది దీని మీద. కానీ ఇప్పటి వరకు ఒక్క కేసులో కూడా శిక్ష పడలేదు. అంటే డబ్బులు పట్టుకుంటే డబ్బులు పోతాయిలే పర్వాలేదు మనకేం కాదన్నది ఒక ఫీలింగ్ ఒకటైతే, రెండోది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఆంధ్ర లోపల విచిత్రమైన వ్యవహారం. అంటే ఎన్నికల కంటే మొదలై టికెట్ కొనుక్కోవడానికే లక్షలు ఖర్చు పెడుతున్నారంటే ఆ పార్టీలు మొత్తము ఒక పార్టీ వ్యవస్థ కానీ ఒక బాధ్యత కానీ లేకుండా పోయినాయి. టికెట్లు కూడా అమ్ముకునే పార్టీలు, టికెట్లు కొనుక్కునే వ్యక్తులు ఉన్నప్పుడు ఇక ఈ దేశంలో ఇప్పుడే మిత్రులు చెప్పినట్టుగా ప్రజల్లో మార్పు రావాలి, కానీ ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ ఈ లాభం లేనట్టుగా కనపడతా ఉంది. ఎన్నికల లోపల డబ్బు పంచుతూ ఉంటే ప్రతి పార్టీ పంచుతూ ఉంది. పార్టీ ఇప్పుడు సాధారణంగా చెప్తుంటారు ఏమనంటే, ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడితే గెలుస్తావన్న గ్యారంటీ లేదు, కానీ
ఖర్చు పెట్టకుంటే మాత్రం తప్పకుండా ఓడిపోతావని చెప్తుంటారు. సో ఇది ఏమైపోయిందంటే డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవి వాళ్ళు చెప్పినారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బడ్జెట్ పెద్దగా లేదు స్టేట్ లోపల ఉన్న, అది పై లెవెల్ అనే ఉండిపోతుంది కానీ కింది రాదు. దాంట్లో ఏదైతే కట్స్ ఏదైతే అవినీతి జరుగుతుందో ఈ కార్పొరేటర్ స్టేజ్లో చేసేది ఏంటంటే, నాకు జిహెచ్ఎంసీ ఐడియా ఉంది, వీళ్ళు ఎక్కడ పోయి ఎవరు ఇల్లు కట్టుకుంటున్నా అక్కడ గద్దల్లాగా వాలిపోయి వాళ్ళ నుంచి డబ్బు కలెక్ట్ చేయడం, భూ కబ్జాలు పెట్టడం, ఏమంటే కార్పొరేటర్ అని చెప్పడం, ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేస్తారు. ఒక పాతకాలంలో చెప్పేది ఒక రజాకార్లు అంటారు కదా, ఆ మాదిరిగా కొందరు కార్పొరేటర్, నేను అందరిని అనటం లేదు, మంచి కార్పొరేటర్స్ కూడా ఉండొచ్చు, బట్ ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కొని దాని ద్వారా ఎన్నికైన కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని వల్ల మున్సిపల్ బడ్జెట్లో వీళ్ళకి ఏదో వచ్చే పర్సంటేజ్లు ఏం లేవు, ఎందుకంటే మున్సిపాలిటీలో డబ్బులు లేవు. వీళ్ళు చేసే పనులు దౌర్జన్యాలు ఏంటంటే ప్రజల మీద పడడము, బిల్డింగ్స్ కడతా ఉంటే వాళ్ళ మీద పడడము. సాధారణంగా ఏ బిల్డింగ్ కట్టినా చిన్న కొద్దిగా గొప్ప డీవియేషన్ ఉంటుంది, వాటిని ఆసరగా తీసుకొని చేయడము, లేదా కొందరు మరీ ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇండ్లు కడుతుంటే వాళ్ళ మీద పడడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ రేపు ఏమిటంటే అధికారంలోకి వస్తే అవినీతి చేయొచ్చు, దౌర్జన్యం చేయొచ్చు, ఒక స్టేటస్ ఉంటుంది, మన ఎవరు పట్టుకోరని. గత 70 సంవత్సరాలుగా ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద కేసులు ఏవైతున్నాయో అట్లనే మూలుగుతూ ఉన్నాయి. లకీలీ మన సుప్రీంకోర్టు వాళ్ళు ఆ స్పెషల్ కోర్టు పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీల మీద కేసులు ముందుకు పోతూ ఉన్నాయి. అట్లాగే ఈ కార్పొరేటర్స్ గ్రామ పంచాయతీ వాళ్ళ మీద కూడా కేసులు తొందరగా అయ్యేటట్టుగా ఒక స్పెషల్ కోర్టు పెట్టినట్టయితే వీళ్ళకి కొంచెమన్నా కానీ భయం ఉంటుంది. ఇవాళనే టీవీలో వచ్చింది, ఒక సర్పంచ్ 20 లక్షల రూపాయలు తీసుకుంటూ పట్టుబడ్డాడని. దేనికి? ఆ లేఅవుట్ శాంక్షన్ చేయడానికి. ఏదో ఆ ఊర్లో వచ్చిన డబ్బుల లోపల పని చేయకుండా డబ్బు తినది కాదు. ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియా చుట్టుపక్కల ఈ యొక్క లేఅవుట్స్ అప్రూవల్ కోసమని విపరీతమైన డబ్బులు ఆ అర్బన్ ఏరియాలో ఉన్న గ్రామ పంచాయతీలకు, అంటే శివారు మున్సిపాలిటీస్ అనండి, శివారు గ్రామ పంచాయతీ లోపల విపరీతమైన ఖర్చు పెట్టి వస్తుంటారు. ఒక్కొక్క సందర్భంలో 50 లక్షల నుంచి ₹1 కోటి కూడా ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ కావడానికి ఖర్చు పెట్టిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే, ప్రజలు చాలామంది మేజర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ కరప్ట్ అయిపోయింది. ముఖ్యంగా ఎన్నికల విషయంలోకి వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. కాబట్టి డిమాండ్ అండ్ సప్లై థియరీ ఉంది ఇక్కడ. ప్రజలు అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు ఇస్తున్నారు. ప్రజలు గిట్ట డబ్బులు తీసుకోకుండా ఓటేసినట్టయితే మంచి వాళ్ళు వస్తారు. కానీ అది అంతగా ఈ మధ్య లోపల ఇంతట్లో అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి గట్టి చట్టం వచ్చి ఇలా డబ్బులు పంచిన కేసులు చాలా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. వాళ్ళను నెక్స్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా డిబార్ చేయడం, లేదా సెక్షన్ 171 కింద చేసినట్టయితే 1 year ఇంప్రిజన్మెంట్ ఉండి, అటువంటి కొన్ని కేసులు సక్సెస్ అయినట్టయితే ఎన్నికల్లో డబ్బు ఖర్చు తగ్గుతుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళనాడులో మరీ విపరీతంగా ఉంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఈ 4 రాష్ట్రాలు ఇండియాలో ఏ రాష్ట్రం ఖర్చు పెట్టినంత ఖర్చు పెడుతుంటాయన్నమాట. అంటే పద్మనాభరెడ్డి గారు, ఎందుకని ఇది కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ పెడధోరణి ఎక్కువగా ఎందుకుంది? అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో డబ్బు లేకనా, లేకపోతే ఈ కల్చర్ ఇంకా వాళ్ళు అక్కడ ఇన్కల్కేట్ చేసుకోలేదా? అంటే ఒక కర్ణాటక తప్ప ఈ దక్షిణాది రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ ఉన్నాయి. రీజనల్ పార్టీస్ ఉన్నప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఒక అధికారంలో ఉన్న ఆయన సీఎంఏ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, అధికారులంతా కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారు, వాళ్ళు చెప్పినట్టుగా చేస్తారు. నేషనల్ పార్టీస్ ఉంటే ఇంతగానం ఎక్కువగా ఉండదు. ఈ రాజకీయ యొక్క పలుకుబడి ఏదైతే తయారైపోయిందో దాంతో ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నారు. సింపుల్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంది. రాజ్యాంగం ఏం చెప్తుందంటే, నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి పవర్స్ అన్నీ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఉన్నాయన్నారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం చేసినారంటే దాన్ని కొంచెం అమెండ్ చేసి ప్రభుత్వము తనకు అనుకూలమైన డేట్లు చెప్తేనే ఎలక్షన్ కండక్ట్ చేయాలి. అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని తీసేసినారు. తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసేది ముఖ్యమంత్రి. కాబట్టి సాధారణ పరిస్థితులు, అంటే ఇప్పుడు ఆంధ్రాలో కొద్దిగంత వేరే జరిగి ఉంటుంది, సాధారణ పరిస్థితులలో ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వానికి అటు ఇటుగా కూడా హెల్ప్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇక ఇంకోటి పోలీస్ తీసుకుందాం.
ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పోస్టు అటువంటి ప్రతి రాష్ట్రంలో ఒక 3-4 పోస్టులు ఉంటాయి, ఎక్స్ క్యాడర్ అని చెప్పేసి. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యొక్క అధికారాలు పక్కనే ఏదో స్పెషల్ డ్యూటీలు ఉన్న సేమ్ హోదాలో ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యొక్క అధికారాలు చాలా తక్కువ. కాబట్టి ఎవ్రీబడి వాంట్స్ ఆ టాప్ పోస్ట్ కావాలని. ఉదాహరణకు కలెక్టర్సే, డిప్యూటీ సెక్రటరీస్ కూడా అదే ర్యాంక్ ఉంటుంది, కలెక్టర్ కూడా అదే ర్యాంక్ ఉంటుంది. డిప్యూటీ సెక్రటరీని ఎవరు పట్టించుకోరు, కలెక్టర్ను పట్టించుకుంటారు. కలెక్టర్ని ఎవరు పోస్టింగ్ చేస్తారు, సీఎం. కాబట్టి ప్రోస్ట్రేట్ అధికారులు మొత్తము ఒకసారి శేషన్ గారు చెప్పినారు, ఈ ఐఏఎస్ వాళ్ళంటే క్యాబ్రా డాన్సర్స్గా తయారైపోయినారని. సో ఈ విధంగా చాలామంది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్సు అధికారులకు అధికారానికి రాజకీయ నాయకులకు లోబడి పనిచేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో ఒక పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఇవ్వాలంటే ఎస్పీ చేతిలో లేదు, స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారు చెప్తేనే ఆయా సబ్ ఇన్స్పెక్టర్ను ట్రాన్స్ఫర్ చేయడమో పోస్టింగ్ ఇవ్వడమో జరుగుతూ ఉంది. ఈ విధంగా జరగడం అధికారులంతా కూడా రాజకీయ నాయకులకు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. మొత్తం వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోయింది. దాంతో మనం ఈ విధంగా ఉన్నామన్నమాట. రైట్. కృష్ణారావు గారు మీరేమంటారు? అంటే పద్మనాభరెడ్డి గారి అబ్జర్వేషన్ ఏంటంటే నార్త్ ఇండియాలో ఇంత అవకరం లేదు, అంటే ఎంతో కొంత మేరకు కొద్దిగా రెగ్యులేట్ అయిన పరిస్థితి అక్కడ ఉంటా ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ వ్యవస్థ చాలా బలీయంగా పాతుకుపోవటానికి ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు, అంటే రీజనల్ పార్టీస్ ప్రధానంగా ప్రాంతీయ పార్టీల కారణంగానే ఇటువంటి పెడధోరణులు పెరిగిపోతున్నాయని దాని అబ్జర్వేషన్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం ఇష్యూలో ఏ ఒక్క పొలిటికల్ పార్టీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అందరూ అట్లాగే ఉన్నారు. అది విల్ మేక్ దిస్ ఇష్యూ బియాండ్ పొలిటికల్ పార్టీస్, బికాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఈ విషయంలో ఎవరిని వీడు పచ్చిత్తని చెప్పడానికి లేదు, వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, అందరూ అట్లాగే ఉన్నారు. ఇది ఐ మీన్ ఇట్స్ ఎ విషస్ సర్కిల్. వాడు చేయకపోతే వాడు లూజ్ అవుతాడు. ఎవ్రీబడి వాంట్స్ టు విన్ పవర్, దాంట్లో ఏమి ఇది లేదు. రెండోది వారు అన్నట్టు ఇప్పుడు కార్పొరేటర్ అయితే బిల్డింగ్ ప్లాన్స్ అనేది కొంతవరకు ఉంటుంది, కానీ ఏమైందంటే ఇది పార్టీ నెట్వర్క్ కరప్షన్ బాగా ఎక్కువ ఉన్నది. సో అందుకని వీడు కార్పొరేటర్ అనేవాడు బిల్డింగ్ ప్లాన్స్ మీదనే డబ్బులు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాడు అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాడు, వాడికి సబ్ కాంట్రాక్ట్ ఇరిగేషన్ లో ఇవ్వండి. ఈ రకంగా పార్టీ వైజ్ గా ఈ కరప్షన్ ఈస్ బీయింగ్ షేర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. సో దీనికోసం స్పెసిఫిక్ గా, బట్ అఫ్ కోర్స్ అది ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, బిల్డింగ్స్ వీటిని ప్రజలను హెరాస్ చేయటం అట్లా చేయటం ఉంది. ఈ రకంగా అదర్వైజ్ ఆల్సో పవర్కి వస్తే నువ్వు డబ్బులు చేసుకోవడం అనేది ఉంది. ఒక్కొక్కప్పుడు ఇది నాకు ఆలోచిస్తూ ఉంటాను. యాక్చువల్ గా ఆంధ్ర రాష్ట్రాల్లో అంటే బోత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 90s దాకా నక్సలైట్స్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు చెక్ లో ఉన్నారు. అదొకటి, లెట్స్ నాట్ ఫర్గెట్ దట్. నక్సలైట్ మూవ్మెంట్ స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు కరప్షన్ ఈ లెవెల్లో ఆంధ్ర రాష్ట్రాల్లో లేదు. లోకల్ నక్సలైట్స్ యూస్ టు బి ఏ చెక్ ఆన్ లోకల్ ఎమ్మెల్యేస్ అండ్ పొలిటికల్ లీడర్స్. నక్సలైట్ మూవ్మెంట్ పూర్తిగా వైప్ అవుట్ అయిన తర్వాత ఈ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ లీడర్ హ్యాస్ బికమ్ ఆల్ ఇన్ ఆల్ పవర్ఫుల్ మనీ వైజ్. ఇప్పుడు ఆయన పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు సిచ్యుయేషన్ ఎట్లాంటిదంటే ఆ కాన్స్టిట్యుయెన్సీ వరకు ఏ ఆఫీసర్నైనా ఎవరినైనా అక్కడ అపాయింట్ చేయాలన్నా తీసేయాలన్నా ఇట్ ఈస్ బై ది లోకల్ ఎమ్మెల్యే. ఈజ్ యాజ్ గుడ్ యాజ్ కలెక్టర్ ఫర్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. అంత పవర్స్ ఈ రోజు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో దట్ గివ్స్ ఆల్ ది మనీ పవర్ ఆల్సో టు దెమ్. ఇది మరి ఆంధ్ర రాష్ట్రం ఈ సౌత్ లో ఎక్కువ ఉంది, నార్త్ లో అంత ఎక్కువ లేదని అంటే ఐ కాంట్ స్ట్రైట్ ఆన్సర్, బట్ ఐ థింక్ మహారాష్ట్రలో కూడా ఎక్కువ ఉంది అనుకుంటాను. నాకు తెలిసి మహారాష్ట్ర ఏమి మనకన్నా తక్కువ లేదు. గుజరాత్ లో ఆ కల్చర్ అంతా ఉన్నట్టు లేదు, బట్ మేబీ మోర్ ప్రాస్పరస్ స్టేట్స్ లో ఎక్కువ మనీకి అవకాశం ఉంది, మనీ స్పెండ్ చేయడానికి అవకాశం. బట్ ఒకటి మాత్రం నిజం, ఆంధ్ర తెలంగాణలో మాత్రం డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి అనే దానికోసంగా ప్రాజెక్టులు తయారు చేసే ఎక్స్పర్టైజ్ ను పర్ఫెక్ట్ చేశారు, దాంట్లో ఏమి డౌట్ లేదు. అందుకని ఇక్కడ లాట్ ఆఫ్ మనీ ఇస్ ఫ్లోటింగ్ అరౌండ్, అబ్సల్యూట్లీ అబౌట్ దట్. In fact, any number of instances can be దానికోసం చెప్పొచ్చు. బట్ అదొకటి పెద్ద జాడ్యం ఒకటి బాగా ఏర్పడింది. మరి
వర్క్ చేసే వాడిని చూచి గెలిపించడం, అట్లీస్ట్ వదిలేయండి, ఎమ్మెల్యేలను వదిలేయండి, ఎంపీలను వదిలేయండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కార్పొరేటర్ గా వాడు రోజు మీకు అవుపిచ్చేవాడు, రోజు మీకు పనిచేసేవాడు. ఆ స్టేజ్ లో కూడా క్యాండిడేట్ క్రెడెన్షియల్స్ కు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఓటింగ్ చేసే విధానం ఉంది అంటే మొత్తం వ్యవస్థ ఆయన అన్నట్టు ఎంత ప్రస్తుపట్టిపోయిందో ఆలోచించాల్సిందే మనం. బికాస్ ఐ కెన్ అండర్స్టాండ్, వాడు ఎవరు ఎమ్మెల్యే అంటే దూరంగా ఉన్నాడు, ఎంపీ అయితే మరీ దూరంగా ఉన్నాడు, సో నాకు పెద్ద అంత టచ్ ఉండదు. కార్పొరేట్ అనేవాడు నీ దగ్గర ఉంటాడు, నీకు సంబంధించిన వాడు, నీకు పనులు చేయాల్సిన వాడు. వాడిని డబ్బులు వచ్చి గెలిపించుకుంటే రేపు నీకు వచ్చే లోకల్ సర్వీసెస్ అదే రకంగా ఉంటాయి. అంత మాత్రం కూడా జనాలు ఆలోచించే స్థాయిలో లేకుండా పోయినారని అంటే మరి అది దాన్ని ఎట్లా చైతన్యవంతం చేయాలి ఏంది ఆలోచించాలి. మరి అంటే వాటి మాత్రం నిజం, దట్ ఎక్స్ట్రీమిజం ఇన్ ఏ వే వాట్ ఎవర్ వాస్ ఇట్స్ ఫాల్ట్ కరప్షన్ మీద చెక్ గా ఉన్నది అనేది మాత్రం వాస్తవం. అది పోవటంతో కరప్షన్ మీద చెక్ లేకుండా పోయింది. అంటే డూ యూ మీన్ టు సే మళ్ళీ అటువంటి పరిస్థితి వస్తే కానీ కరప్షన్ కంట్రోల్ కాదనా మీ భావన? అది వస్తే డిజైరబుల్ కాదులేండి, అది వచ్చి కరప్షన్ కావాలని నేను అనుకోను. అటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా లేవు. బట్ ఐ మీన్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఏదో చెక్ ఉండాలి. ఆ చెక్ లేదు. మరి ఏ రకమైన చెక్ ను కాన్స్టిట్యూషనల్ గా పెడదామనే దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ చెక్ పెట్టినా ప్రతిదీ సిస్టమ్ను మనం దానికి తూట్లు పడవటంలో మనకు మించిన వాళ్ళు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ డైరెక్టర్ చాలా ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉండాలి, చీఫ్ జస్టిస్ ఒక మెంబరు, అపోజిషన్ పార్టీ లీడర్ ఒక మెంబరు, ప్రైమ్ మినిస్టర్ ఒక మెంబరు, దే షుడ్ సెలెక్ట్ అని ఇంత సిస్టమ్ పెట్టారు. ఆఖరికి ఎట్లాంటి వాళ్ళు వచ్చారు, లాస్ట్ 2 సిబిఐ డైరెక్టర్ల మీదనే ఈ రోజు ఎంక్వైరీ ఉంది. సో సిస్టమ్ పెట్టినంత మాత్రాన అది ఇంప్లిమెంట్ అవుతుందనే దాంట్లో కూడా ఈ రోజు నమ్మకాలు, సందేహాలు అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. రైట్. ప్రసాద్ గారు, అంటే ఒక బ్రహ్మాండమైన అబ్జర్వేషన్ కృష్ణారావు గారు. అది ఎక్స్ట్రీమిజం ప్రివైల్ అయి ఉన్నంత వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కరప్షన్కి ఒక చెక్ ఉండేది. ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఇంత విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన సందర్భాలు లేదు, ఇంత బాహాటంగా వచ్చింది కూడా లేదనేది. అదే తన దాకా వచ్చినప్పుడు ధర్మం మారిపోయింది అన్నదానికి ఎప్పుడైనా ఏమవుతుందంటే నీ ధర్మం నువ్వు నిర్వర్తించావా అన్న దాంట్లోని ఎవరు అతీతులు కాదు. ఇక్కడ ఒక వ్యవస్థని సరిదిద్దే ప్రక్రియలో ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. ఎవరు బాధ్యతలో వాళ్ళు అక్కడ నిర్వర్తించారు అనుకోండి, నెక్స్ట్ లెవెల్లో ఒక దగ్గర ఒక ఉంటుంది, మహా అయితే అట్ ద కాస్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. కొన్ని త్యాగాలు చేయకపోతే కొన్ని సెటరేట్ అవ్వండి. ఇప్పుడు వ్యవస్థలో నక్సలైట్లు వాళ్ళకి ఏమైనా వాళ్ళకి చేతకాక నక్సలైట్ వెళ్ళి అడవుల్లో ఉండి పోరాటాలు చేయడానికంటే వ్యవస్థలో ఏదైనా మార్పు తెద్దామని ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలు అంటే నీకు ఎప్పుడైతే భయం అన్నది పోయిందో, దేని మీద నీకు ఒక భయం అన్నది కానీ భక్తి అన్నది కానీ పోయినప్పుడు జరిగే విపత్కర పరిస్థితి లేదు. ఎవరూ అతీతులు కాదండి. ఇక్కడ ప్రతి ఒక్కరిని పోలీసు వచ్చి కంట్రోల్ చేయాలన్నది కాదు, నువ్వేం చేస్తున్నావు అన్నదానికి నీ దగ్గర సమాధానం లేనప్పుడు వచ్చి విపత్కర పరిస్థితులు. తన దాకా వచ్చినప్పుడు ధర్మం మారిపోతుంది ఎవరికైనా సరే. అలా మారకుండా నిలబడినోడు అనుకోండి, కష్టమో నిష్ఠూరమో, అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఖచ్చితంగా అరైజ్ అవ్వవు. పైన కూర్చుని అందరూ బాగానే చెప్తారు, తన దాకా వచ్చినప్పుడు ఏం చేసావు అన్నది ఒక ప్రశ్న. తన దాకా వచ్చినప్పుడు ఎవరూ వాళ్ళు ధర్మాన్ని నిర్వర్తించట్లేదు, అందువల్ల వచ్చే ప్రక్రియ. ఇంకోటి ఏంటంటే ప్రజలు ఇక్కడ అమాయకంగా దొరికారని డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ఓటు వేయడానికంటే ఆ ప్రక్రియ అలా డిజైన్ చేయబడిందండి. ఇప్పుడు వ్యవస్థలో మీరు చూడండి, మీరు నేనేమైనా డబ్బులు తీసుకుంటున్నావా, కానీ మనం ఓటు వేస్తున్నాం కదా, కానీ ప్రలోభపడే వాళ్ళు ఎవరు? వాళ్ళ సెట్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏమంటే వ్యవస్థను తీసుకెళ్లే ప్రక్రియ లేని కారణంగా వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ మీదే వాళ్ళు మిగిలిన రాజకీయ పార్టీలని వాళ్ళ మీద ఆధారపడి జరుగుతున్న ప్రక్రియ కాబట్టి వాళ్ళ నుంచి మిగిలిన వాళ్ళందరం కూడా అట్ ద కాస్ట్ ఆఫ్ అన్నది జరుగుతుంది. ఇప్పుడు మీకు చూడండి, 100% ఓటే జరగాలనుకోండి, అందులో 60% 40% జరుగుతుంది. 40%లో ఎవరు ఉంటున్నారు? మాక్సిమం ఆ పర్సంటేజ్ వాళ్ళే పర్ఫెక్ట్గా ఓటింగ్ చేస్తున్నారు. మీరు నేను ఓటు వేయట్లేదు, ఆ రిమైనింగ్ 60%లో ఉన్న వాళ్ళం. ఈ ఓటైన ప్రక్రియ వలన వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతున్నారు. అంచేది ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడండి, ఇల్లు కట్టుకోవడానికి మనం కార్పొరేట్కి డబ్బులు ఇవ్వాలని అందరూ బాగానే అనుకుంటున్నాం. ఇల్లు కట్టుకునే స్థాయి మనం ఏం చేస్తున్నాం, ఓటు వేయట్లేదు. ఓటు వేసినా మన ఓటుకి దానికి అంత పరిగణలోకి తీసుకునే ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే మన పార్టీలకు అతీతంగా మనం రెస్పాండ్ అవుతున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎవరి పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుకోకపోవడం వల్ల వచ్చిన విపత్కరాలు. దీనికి ఎవరో వస్తారో ఏదో చేస్తారని కాదు, ప్రజా చైతన్యం అన్నది ఎప్పుడైనా ఎలా వస్తుందంటేనండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ జస్ట్ లైక్ బబుల్ అన్నమాట. అలా బొంగని ఊది 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 ఇంత పెద్ద సైజ్ చేస్తున్నారు. చూడడానికి సైజు దమ్ము ఏదో పెద్దదని, చిన్న చిల్లు పెడితే చాలు దాని వ్యాక్యూమ్ అంతా డిమో అని పోతుంది. ఆ పోయినప్పుడు వచ్చేది ఉంటుంది చూడండి, ఎవరూ మిగలరు.
ఇది ప్రజాక్షేత్రం అండి. ప్రజల యొక్క తీర్పులు ఎలా ఉంటాయంటే అండి, పరిగణలోకి తీసుకున్నా తీసుకోకపోయినా ఇవాళ చూడండి రైతు బిల్లు ఒకటి హ్యాపీగా పెట్టేశారు, దాని పర్యవసానాలు ఎలాగోనే చూశారు కదా. ఇక్కడ చూడండి స్టీల్ ప్లాంట్ మీద కెలుక్కున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవాళ ప్రజాక్షేత్రం, ప్రజల ద్వారా వచ్చింది. అది ఏ రాజకీయ నాయకుడు ముందు నడపలేదు దాన్ని, ప్రజలు సాధించుకున్నారు అని చెప్పి దాన్ని అక్కడ సస్టైన్ చేసుకునే పరిస్థితి కూడా ప్రజల పక్షానే వదులుతున్నారు. ఇవాళ రూలింగ్ పార్టీకి కూడా ఇంకొక ఆప్షన్ లేదు, చచ్చినట్టు ఇవాళ బంద్ చేశారు వాళ్ళు. అవును. అటువంటి అలాంటి situation కి అటువంటి ప్రజలు కార్పొరేషన్ చేస్తారు అందరూ. వైజాగ్ స్టీల్ ఉన్న ప్రాంతంలో ఉన్న కార్పొరేషన్లోనే ఈ రోజు డబ్బుకు సంబంధించిన ప్రలోభాలు చాలా ఎక్కువగా నడుస్తూ ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ఉన్నాయి. సీటు కనుక కార్పొరేషన్ లో పోటీ చేయడానికి 50 లక్షల కోటి రూపాయలు ఇచ్చైనా సరే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి చోట ఎందుకు అక్కడ ఒక మొనాటం ఉంది ఏంటి, అపోజిషన్ పార్టీయే గెలుస్తుంది అక్కడ. అది అపోజిషన్ పార్టీ ఎవరు ఉన్నారు, ఎవరు డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళు గెలుస్తారు అక్కడ. సో ఆ నానుడికి ఏం చేస్తారంటే అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్, అంటే మళ్ళీ ప్రజల డబ్బులు అక్రమంగా సంపాదించిన డబ్బులు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే దుర్వినియోగం చేస్తున్నారు. దీని మీద సెక్రటరీ ఎలక్షన్ కమిషన్కి తెలియవా, శాసన గారు టైంలోనే దాన్ని రిట్రీవ్ చేసి అన్నీ పెట్టారు. పద్మారెడ్డి గారు పెద్దలు చాలా చక్కగా చెప్పారు. కానీ ఎవరు చేస్తున్నారు ఆ పని, ఎవరు ఆ పని నియంత్రిస్తున్నారు, ఆ నియంత్రించే వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది ఎవరు, అందరికీ తెలుసు మళ్ళీ అదే అని. దాని మీద వచ్చి విపత్కరాలు ఏంటన్న దాని మీద మాట్లాడమనండి ఎవరినైనా. రైట్. నాగేంద్రబాబు గారు, అంటే కృష్ణారావు గారి అబ్జర్వేషన్ చాలా సునిశ్చితమైన పరిశీలన. ఏంటంటే సరే మన చాలానాళ్ళు 3 decades పైన ఆయన గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్. ఆయన అబ్జర్వేషన్ చూస్తే ఎక్స్ట్రీమిజం ఉన్నంతకాలం, తీవ్రవాదం ఉన్నంతకాలం 2 తెలుగు రాష్ట్రాల్లో అవినీతికి ఎక్కడో ఒక చోట చెక్ ఉండేది. ఇంత విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటానికి ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చేవాళ్ళు కాదు అనేది. అంటే ఈరోజు మనం ఆ పరిస్థితిని తిరిగి తెచ్చుకోలేం, కానీ ఇంకేమైనా ప్రత్యామ్నాయం ఉందా దాన్ని కంట్రోల్ చేయడానికి? అంతర్లీనంగా కృష్ణ గారు చెప్పిన దాంట్లో భావన ఏంటంటే, ఎప్పుడైతే భయం ఉంటుందో ఆ భయం వల్ల మనిషి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం, రూల్స్ ప్రకారం, జీవో ప్రకారం ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ భయం పోయిందో వాళ్ళకి ఇంకా అడ్డు అదుపు లేకుండా, కొద్దిగా పచ్చిగా చెప్పాలంటే అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. దానికి మళ్ళీ వారే సమాధానం కూడా చెప్తా ఉన్నారు, అది డిజైరబుల్ కాదు, అటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం కూడా లేదని. సో దీనికి ఉన్నటువంటి రాజ్యాంగంలో పరిష్కారం ఏంటంటే, అల్టిమేట్గా సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుమారుగా 10 ఏళ్ల పాటు 1996 రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ నెంబర్ 310/1996. మాజీ డీజీపీ, ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ గారు ప్రకాష్ సింగ్ గారు, అయ్యా దేశంలో రాజకీయ వ్యవస్థ గుప్పెట్లో పోలీస్ వ్యవస్థ నలిగిపోతూ ఉంది, ఏమాత్రం కూడా పోలీసులు చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ, విచారణ జరపడం కానీ, ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి అవకాశం లేకుండా పోతూ ఉంది. ఈ నేర విచారణని పోలీసు ప్రభుత్వ యంత్రాంగం నుంచి, రాజకీయ పార్టీ కబంధ హస్తాల నుంచి విడగొట్టండి అని చెప్తే 10 ఏళ్ల పాటు సుప్రీంకోర్టు దాన్ని రిట్ పిటిషన్ పెండింగ్లో పెట్టి వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకి నోటీసెస్ ఇచ్చిన తర్వాత ఇక వీఆర్ కంపెల్డ్ టు గివ్ డైరెక్షన్స్. మేము ఇక తప్పనిసరి పరిస్థితుల్లో, మామూలుగా అయితే ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసినటువంటి అవకాశం రాజ్యాంగపరంగా కోర్టుకి లేదు, ఎందుకంటే ఒక పాలసీ మేకింగ్ అది. కానీ పాలసీ మేకింగ్లో వస్తున్నామని చెప్పి ఇప్పుడు కాన్షియస్ తోటే 2006 సెప్టెంబర్ 22వ తారీఖున జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆ సంస్కరణలు అమలు పరచట్లేదు. పోలీసు వ్యవస్థని కనుక మీరు చక్రంగా నడిపించగలిగితే, ఏ పార్టీ వాడైనా సరే తప్పు చేస్తే వాడు జైలుకి వెళ్తాడు భయం ఉంటే, పద్మారెడ్డి గారు చెప్పినట్టుగా మరి 500 పైచులుకుల కేసు కనుక ఉంటే కనీసం ఒక్క కేసులో కూడా శిక్ష పడలేదు అంటే అర్థం ఏంటో మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక్క కేసులో కూడా పడలేదు అంటే 100కి 100 రాజకీయ వ్యవస్థ క్లారిటీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా రాజకీయ నాయకులు మాత్రం జైలుకి వెళ్ళడానికి వీల్లేదు అని. మరి అటువంటి పరిస్థితి ఉండడానికి కారణం ఏంటంటే, రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో, రాజకీయ పార్టీల కబంధ హస్తాలు, రాష్ట్ర ప్రభుత్వాల కబంధ హస్తాల్లో పోలీసు వ్యవస్థ చిక్కుపడిపోయింది. కాబట్టి దీన్ని కనుక మనం సంస్కరించకపోతే, అర్జెంటుగా పోలీసు వ్యవస్థ రాకపోతే ముందర ప్రజాస్వామ్యమే కుండ్రాలిపోతుంది. వాళ్ళ ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రధానంగా కోర్టుకి వెళ్తే పోలీస్ స్టేషన్ మీద న్యాయం జరుగుతున్న నమ్మకం లేకపోతే ఇక ఎన్నికలు ఎందుకు, ఓట్లు ఎందుకు, ట్యాక్సులు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు, దేశం ఎందుకు? ఈ ప్రధాన సమస్య మన ముందుకు వస్తూ ఉంది. ఈ దేశం ఒక దేశంగా ఉండాలంటే ఒక 100 ఏళ్ల తర్వాత, ఒక 70 ఏళ్ల తర్వాత మీ మనవడు నా మనవడు దేశంలో స్వతంత్రంగా, స్వచ్ఛగా, ఆనందంగా, ఆహ్లాదంగా బతకాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు కనుక సరిగ్గా పనిచేయకపోతే ఇంకా ఈ దేశం ఎందుకున్నటువంటి భావన చాలా ప్రగాఢంగా గట్టిగా ముందుకు వస్తుంది. సబ్జెక్ట్ అండి నాగేంద్రబాబు గారు, కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ 3 రాజధాని ప్రాంతానికి చెందిన కార్పొరేషన్లే. వైజాగ్ కూడా రాజధాని, సరే అమరావతి రాజధాని పరిధిలో గుంటూరు, విజయవాడ ఉన్నాయి. అంటే ఇది పూర్తిగా పొలిటికల్ యాంగిల్ అండి. ఈ రాజధాని ప్రాంతంలో ఆయన అబ్జర్వేషన్ ఒకటి ఉంది, అంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైజాగ్లో ప్రతిపక్షమే అక్కడ అధికారం చేజిక్కోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. విజయవాడలో కూడా దాదాపు అటువంటి పరిస్థితి ప్రివైల్ అయి ఉంది. అధికార పార్టీకి సహజంగా దాని మీద ఉన్న వ్యతిరేకత యాంటీ.
ఈ పరిస్థితుల్లో కేవలం ప్రధాన ప్రతిపక్షం ఎక్కడన్నా రావాలి వాస్తవంగా. ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా పనిచేసే మీడియాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కుంటున్నారనే వార్తలు రాలా. కానీ వాళ్ళు బాహటంగా వచ్చేస్తున్నారు, విజువల్ మీడియా ముందర వచ్చి మరీ చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఏమన్నా హంగర్తో ఉందా? అంటే పంచాయతీల్లో చావు దెబ్బ తగిలింది, ఇక్కడ తిరిగి మనం కనీసం కోలుకోవాలంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అయినా మనం క్యాప్చర్ చేసుకోవాలి. పూర్తిగా పొలిటికల్ యాంగిల్ అండి. అది చాలా స్పష్టం. ఇప్పుడు అధికారం కోల్పోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. 30,000 కోట్ల రూపాయలు బాగా విపరీతంగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ ముందలా. ఆ పసుపు కుంకుమ రకరకాల స్కీమ్స్ పెట్టి 30,000 కోట్లు పెంచాము, పెద్ద ఎత్తున మీడియాని మేనేజ్ చేసుకున్నాం కాబట్టి గ్యారంటీ గెలుస్తుంటే భ్రమలో ఉండి ఆ గవర్నమెంట్ ఓడిపోయేటప్పటికీ డెఫినెట్గా ఇప్పుడు కనుక మనం మళ్ళీ పుంజుకోకపోతే మళ్ళీ కష్టమేమో, రాజకీయ పార్టీగా మన మనుగడ ప్రసాదం అవుతున్నటువంటి ఒక జిజ్ఞాస ఉంటుంది. రెండోది ఏంటంటే ఎవరైనా ఒక అభ్యర్థి కనుక 50 పెద్ద ఎత్తున అమౌంట్ ఇస్తాను అని చెప్పినప్పుడు అంతకంటే తక్కువ ఇచ్చేవాడి కంటే కూడా ఎక్కువ ఎందుకు ఇస్తున్నారంటే ఆ డబ్బులు కూడా సిద్ధపడిన వాడికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాడు. ఖర్చు పెడితే వాడు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే గెలుపు గుర్రాల కోసం వీళ్ళ ప్రయత్నం. ఇక్కడ మంచి చెడు తప్పు ఒప్పు ఏమీ లేవు. ఎవరు గెలిస్తే వాడు మనకి అడ్వాంటేజ్, ఎవరి వల్ల గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. గెలిస్తే రేపు పొద్దున్న చెప్పుకోవాలి మొత్తం ఎన్ని కార్పొరేషన్స్లో ఎన్ని మున్సిపాలిటీస్లో తెలుగుదేశం పార్టీ పాగా వేసింది అంటే వైకాపా పార్టీ కునారెళ్ళిపోతుందని చెప్పి ఒక సిగ్నల్ పంపించాలని చెప్పి బలంగా మరి ప్రయత్నిస్తూ కనిపిస్తా ఉంది. రైట్. ఫైనల్గా పద్మనాభ రెడ్డి గారు ఫైనల్గా చెప్పండి, అంటే ఇప్పుడు ఇంత విపరీతానికి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కట్టేలు చేయడానికి ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ మీన్స్ ఉన్నాయా ప్రభుత్వాల దగ్గర? చాలా పాయింట్ ఫర్ డిస్కషన్ పెట్టినారు. ఎక్కడైతే భయం ఉంటుందో థ్రెట్, ముఖ్యంగా గ్రామాల్లో నక్సలిజం ఉన్నప్పుడు ఈ సర్పంచులు ఇంత పెట్టరేగిపోలే, ఇవాళ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. సో అది ఫ్యాక్ట్. సో దాన్ని ఆ భయాన్ని మలుచుకోవాలంటే ఏం చేయాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలి. గ్రామ పంచాయతీలు బాగా నడవాలంటే గ్రామ సభలు కావాలి. అది నామమాత్రంగా నడుస్తూ ఉన్నాయి. కార్పొరేషన్స్ లోపల వార్డ్ కమిటీస్ అని పెట్టినారు. ప్రతి పని ఆ వార్డులో జరిగే పని అంతా కూడా వార్డ్ కమిటీ వాళ్ళే చూడాలా, వార్డ్ కమిటీ వాళ్ళు డిస్కస్ చేయాలా, యాక్షన్ ప్లాన్ కూడా వాళ్ళు చేయాలని రాజ్యాంగం చెప్తుంది. కానీ ఎక్కడ కూడా 2 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వార్డ్ కమిటీ సక్సెస్ఫుల్గా నడవడం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మంచి వ్యవస్థ కావాలి, సంస్థలు ఉండాలి. అవి కార్పొరేషన్సే కావచ్చు, మున్సిపాలిటీసే కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు. అనుకుంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఇది చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాము. అనుకున్నంత ఈజీ కాదు. నేను చాలా గ్రామ సభలు అటెండ్ అయినాను. 20 మంది కంటే ఎక్కువ రారు. రాత్రి టామ్ చేయించి మీరందరూ రండి, ఇగో ఈ లాభితులను సెలెక్ట్ చేస్తున్నాము, ఈ పనులు చేస్తున్నామన్నా కానీ ఎవరు రారు. అట్లాగే వార్డ్ కమిటీస్ కూడా ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు. మున్సిపాలిటీకి వార్డ్ కమిటీస్ పెడితే అంత గందరగోళం అవుతుందని. సో దీన్ని ఒక మంచి ఫంక్షనల్ డెమోక్రసీ కావాలి. ఎస్పెషల్లీ గ్రాస్ రూట్ లెవెల్ అంటే ప్రజల భాగస్వామ్యం కావాలి. అది ఖర్చుతో ఏమీ లేదు. ప్రజలను అవేర్నెస్ చేసి ఆ సిస్టంలో ప్రజలను ఇన్వాల్వ్ చేసి క్వశ్చనింగ్ అథారిటీ వాళ్ళకి ఇచ్చినట్టయితే కొద్దిగా గొప్ప చెక్ ఉంటుంది. కానీ ఇంకొకటి మనం చూస్తున్నాము, ఇంత దిగజారిపోయింది మన రాజకీయం అనుకుంటాం, కానీ మ్యాచ్యూర్డ్ డెమోక్రసీ అమెరికాలో కూడా ఇలాగే జరిగిపోయింది. కాబట్టి డెమోక్రసీ ఎవాల్వ్ అవుతుంది. ఈ డెమోక్రసీ లోపల మన పార్టీ సిస్టమ్ కాకుండా దామాషా పద్ధతిలో ఎన్నికల గురించి కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది. దామాషా పద్ధతిలో అయినప్పుడు వ్యక్తి ఉండడు అక్కడ. ఈ డబ్బులు ఖర్చు పెట్టడము, పార్టీ టికెట్లు కొనడము, ప్రాణం పంచడం ఉండదు. ఇంకా ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయినప్పుడు ప్రజల నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు జర్మనీలో ఏ విధంగా అవుతుందో, అట్లాగే జపాన్లో ఏ విధంగా అవుతుందో సొల్యూషన్ దొరుకుతుంది. రైట్. థ్యాంక్ యూ పద్మనాభ రెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణారావు గారు, అలాగే శివరామరెడ్డి గారు, ప్రసాద్ గారు, నాగేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.